అనంతమైనటువంటి కాలగమనంలో ఎన్నెన్నో యుగములు, మన్వంతరములు, కల్పములు గడిచినవి. ఇందులో ప్రతి సంవత్సరము చాలా విశేషమైనటువంటి ఫలదాయకమై ఉంటుంది. ఇటువంటి గొప్ప సంవత్సర కాల గణన పద్ధతిని, ఖగోళ విజ్ఞాన పరాన్ని, అంశాలని మహర్షులు వారి యొక్క తపోదృష్టి చేత తెలుసుకుని వాటిని సక్రమమైనటువంటి పద్ధతిలో మనకి అందించారు. ఆ విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకుని అందులో ఉన్నటువంటి గ్రహ కదలికలు, వాటి యొక్క భ్రమణం వల్ల కలిగే మార్పులు, వాటి ద్వారా భూమికి కలిగేటువంటి అనేక విషయాల్ని మనం ఈ పంచాంగ శ్రవణంలో తెలుసుకోగలుగుతాం. అందుకనే ఈ పంచాంగ ఫలం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది, ఫలదాయకమైనటువంటిది. కాలంలో వచ్చే మార్పులని గమనిస్తూ తద్వారా మనిషి పురోగతిని సాధించడం కోసం పెద్దలు ఏర్పాటు చేసినటువంటి పద్ధతే పంచాంగ శ్రవణం. కనుక ఈ పంచాంగ శ్రవణాన్ని జాగ్రత్తగా ఆలకించి అందులో ఉన్నటువంటి విషయాల్ని సంగ్రహించుకుని తద్వారా మనిషి ప్రయత్నపూర్వకంగా శుభ ఫలితాలని పొందాలి అనేటువంటిదే సంకల్పం. కనుక అటువంటి శుభ సంకల్పాలకి ప్రేరణ ఈ ఉగాది. ఇలాంటి ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తే దానివల్ల ఫలం అత్యంత శ్రేయోదాయకం. ఈ యొక్క సంవత్సరానికి అధిపతి, అలాగే మేఘాధిపతి, సస్యాధిపతి ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఆహారం చాలా ముఖ్యం. ఆ ఆహారం రసాదుల ద్వారా వస్తుంది. అంటే ఓషధులు, పండే పంటలు, వాటికి కారకమైనటువంటి మేఘములు, వర్షములు, అలాగే ఈ సంవత్సరమంతా కూడా పరిపాలించేటువంటి నాయకులు ఎటువంటి వారు ఉంటే తద్వారా అటువంటి ఫలాలను మనం పొందుతాం. కనుక రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. యథా రాజా తథా ప్రజ. అందుచేత నవనాయకుల ఫలాలను కూడా తెలుసుకోవాలి. మొదటగా ఈ సంవత్సరానికి రాజు, అలాగే సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి రవి, అలాగే మంత్రి చంద్రుడు, పూర్వ సస్యాధిపతి గురుడు, అపర సస్యాధిపతి ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు. రాజాధి నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభులు. అందుచే పగటి కాలమందు సూర్యుడు ఆర్ద్రా నక్షత్ర ప్రవేశించే ఈ సంవత్సరం అంతా కూడా ధాన్యం యొక్క ధర అధికంగా ఉంటుంది. కనుక ధాన్యాదుల వల్ల వ్యాపారం చేసేటువంటి వారందరికీ కూడా లాభదాయకం. అలాగే ధాన్యం రేట్లు ఖరీదు అధిక ధర అవ్వడం వల్ల సామాన్యులకి కొంత కష్టకాలమని చెప్పవచ్చు. అలాగే మౌఢ్య నిర్ణయం. ఈ సంవత్సరం మూఢములు చాలా ఉన్నాయి. అనగా 10/6/2005 జ్యేష్ఠ పూర్ణిమ మంగళవారం రాత్రి గురుమూఢం ప్రారంభమవుతోంది. 8/7/2025 ఆషాఢ శుద్ధ త్రయోదశి మంగళవారంతో ఈ గురుమూఢం ముగుస్తుంది. అలాగే 30/11/2025 మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం నుండి శుక్రమూఢం ప్రారంభమయ్యి 13/2/2026 మాఘ బహుళ ఏకాదశితో శుక్రమూఢం ముగుస్తుంది. ఈ సంవత్సరం శుక్రమూఢం అధికంగా ఉండడం వల్ల మాఘమాసం మొత్తం కూడా ముహూర్తాలు లేవు. విశ్వావసనామ సంవత్సరంలో మాఘమాసం మొత్తం కూడా ఎటువంటి శుభకార్యాలు చేయడానికి వీలు లేదు, శుక్రమూఢం కారణం. ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఈ విశ్వావసనామ సంవత్సరంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఇది దేవగురుడైనటువంటి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశిస్తే సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. కనుక ఈ యొక్క 14/5/2025 వైశాఖ శుద్ధ విదియ బుధవారం నుండి మనకి సరస్వతీ నది పుష్కరాలు, ఖచ్చితంగా 15 నుండి 26వ తేదీ వరకు కూడా సరస్వతీ నది పుష్కరాలు
స్నానమాచరించుకుని ఆ ఫలాల్ని పొందగలరని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ పంచాంగ శ్రవణంలో ముందుగానే ఈ తేదీలను తెలుసుకుంటే ప్రయాణ వ్యయ భారాలు కలగకుండా ప్రయాణ సౌకర్యాలు కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా సస్యముల యొక్క ధరలు పెరుగుతాయి. అలాగే వర్షం చాలా సామాన్యంగానే ఉంటుంది, అధిక వర్షపాతం ఉండదు, సామాన్య వర్షములు ఉంటాయి. అయితే ప్రజలకి చోరబాధ తప్పదు. దొంగల నుండి చాలా విపత్తులు ఆపదలు కలిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు ముఖ్యంగా ప్రజలందరూ కూడా తీసుకోవాలి. అలాగే ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించాలి. అధికారులు ధనం ఖర్చు చేయడానికి వెనకాడరు, పాలకులు లోభత్వం చూపిస్తారు. వర్షములు అయితే చాలా తక్కువగా పడతాయి, రోగాలు పెరిగే అవకాశం ఉంది. ఆహార ధాన్యాల యొక్క ధరలు కూడా చాలా పెరుగుతాయి. ఇది ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క ఫలం. కనుక ప్రజలందరూ కూడా ఈ విషయాల్ని గుర్తెరిగి తద్వారా వారు ఎటువంటి కార్యములు చేసుకోవాలనేటువంటి ప్రణాళికని ముందుగా సిద్ధం చేసుకోవచ్చు. అట్లాగే ఈ సంవత్సరం అంతా కూడా రాజకీయంగా కొంత సంక్షోభం తప్పదు. ప్రపంచ రాజకీయాలు అలాగే దేశ రాజకీయాలు కూడా కొంత స్థిరత్వాన్ని తప్పుతాయి. ముఖ్యంగా ప్రపంచ రాజకీయాలు చాలా అస్థిరతను పొందుంటాయి. దేశం అలాగే రాష్ట్రం సమన్వయంతో పనిచేయడం వల్ల రాష్ట్రం వల్ల దేశానికి, దేశం వల్ల రాష్ట్రానికి కూడా పరస్పర ప్రయోజనం కలిగి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. భారతదేశానికి మాత్రం ఎటువంటి విపత్తు ఆపద లేదు. కేంద్రంలో అలాగే ఆంధ్రదేశంలో నాయకుల యొక్క ప్రభావం వలన ప్రజలందరూ కూడా శాంతిని అలాగే సంపదలని కూడా వృద్ధి చేసుకుంటారు. దేశం ఆర్థికంగా ముందుకు వెళుతుంది. అలాగే దేశానికి కొన్ని ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచనలతో పురోగతి లభిస్తుంది. శాస్త్రజ్ఞుల ద్వారా వైద్య శాస్త్రంలో కానీ సాంకేతిక రంగంలో కానీ అన్ని పరిశ్రమ రంగాల ద్వారా కూడా ముందడుగు వేస్తారు. అలాగే తీర ప్రాంత వాసులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా సంధి ప్రాంతాలు, పక్క దేశంతో స్థల వివాదాలు కొన్ని పరిష్కారం అవుతాయి. చాలా శత్రు దేశాలుగా పరిగణించబడే దేశాలన్నీ కూడా ఇకపైన మనకి మన ఆలోచనల్ని అర్థం చేసుకుని ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అలాగే నూతన రక్షణ వ్యవస్థ, ఆయుధ సామాగ్రి, పరికరాలు ఆవిష్కరించుట అనే విషయాలు మనకి జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనందరం కూడా చూస్తాం. ముఖ్యంగా చోరుల నుండి చాలా జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాధి భయాలు, వీటి నుండి రక్షణ కావాలి ఖచ్చితంగా. ప్రజలందరూ కూడా రోగాల పట్ల అశ్రద్ధ వహించవద్దు. అలాగే భయోత్పాతాలు, ఉపద్రవాలు కలిగే అవకాశం ఉన్నది. తగు జాగ్రత్తతో ఉండవలసిన అవకాశం ఉన్నది. ఇది ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క ఫలం. పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల అందరికీ కూడా ఆయురారోగ్య శుభాలు కలగాలని తెలియజేస్తున్నాం.